హాయ్ ఫ్రెండ్స్. సో నామినేషన్‌కి సంబంధించిన ప్రోమో 2 చేశారు కదా! ఎలా అనిపించిందనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 90% మంది కన్నా ఎక్కువ మంది వితౌట్ సబ్స్క్రైబ్ మన ఛానెల్ చూస్తున్నారండి. సో ప్లీజ్ దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మరీ సాగదీయను, సొల్లు చెప్పను, సోది చెప్పను, సుత్తి చెప్పను. స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెళ్ళిపోదామండి. ప్రోమో చూసిన తర్వాత సెకండ్ ప్రోమో చూసిన తర్వాత కామనర్స్‌కి భయం పుట్టుకుంది. మనం ఎలిమినేట్ అయిపోతామని చెప్పి భయం అనేది వాళ్ళలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్‌లో వాళ్ళకే ఎక్కువగా క్లాస్ పడడం, దట్టు మనిషి ఎలిమినేట్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మనకు ఎంతో కొంత ఆడియన్స్‌లో నెగెటివ్ వెళ్తుంది అని వాళ్ళకి అర్థమైంది. సో అందుకే వాళ్ళందరూ నామినేషన్‌కి చాలా భయపడుతున్నారు. ఇది నాకు అర్థమైంది. మీలో ఎంతమందికి అర్థమైందో వాళ్ళందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. క్లియర్ కట్‌గా అర్థమవుతుంది వాళ్ళు నామినేషన్‌కి భయపడుతున్నారు. ఎస్పెషల్లీ హరీషు, ఈమె పేరేంటి ప్రియా శెట్టి, శ్రీజ, వీళ్ళ ముగ్గురికి ఎక్కువ భయం పట్టుకుంది. మనం ఏమన్నా మిస్టేక్ చేస్తున్నామేమో అని వాళ్ళకి అర్థం అవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటపడట్లేదు, వాళ్ళు అంతా కవర్ చేసుకుంటున్నారు. అయితే డైరెక్ట్ ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ప్రోమో లాస్ట్లో హరీష్ ఏమన్నాడు, మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటున్నాడు అంటే మనల్ని అందరినీ నామినేషన్ ఉంచాలని ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ప్రియా శెట్టి ఏమంటుందంటే మీరు ఒక్కరైనా వదిలేసి ఉంటే మీకు సలం కొట్టేవాళ్ళు అంటున్నారు. అసలు ఎందుకు వదిలేయాలి మిమ్మల్ని? మీకు ఛాన్స్ వస్తే సెలబ్రిటీస్ని మీరు నామినేట్ చేయరా? ఫస్ట్ వీక్లో మీరు అందరు ఎక్సెప్ట్ బర్నీ గారిని అందరిని నామినేట్ చేశారు కదా. కరెక్ట్, మీ ఫైమ్ రంగ్ నాకు తెలిసి బర్నీ గారిని వదిలేశారు అనుకుంటా. సో ఫస్ట్ వీక్లో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు సెలబ్రిటీస్ అందరినీ మీరు నామినేట్ చేశారు. వాళ్ళకి అప్పుడు బర్నీ గారికి ఛాన్స్ వస్తే డిమాండ్ పవన్ నామినేట్ చేశారు. మరి మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు సెలబ్రిటీస్ నామినేట్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని కదా నామినేట్ చేసేది. మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు కనుక నామినేట్ చేస్తే మీరు ఎలిమినేషన్ అయిపోరు. మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే, మీ కంటెంట్ బాగాలేకపోతే, మీరు దొంగాటలు ఆడితే, మీరు మీ యొక్క బిహేవియర్ బాగాలేకపోతే, మీ నామినేషన్ పాయింట్స్ బాగాలేకపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళు ఎవరో నామినేషన్ మీరు ఎందుకు ఎలిమినేషన్ అయిపోతారు? సో వీళ్ళకి భయం ముట్టుకుంది. ఈసారి ఖచ్చితంగా ఇంతమంది మనం ఉంటే మనలో ఎవరొకరు ఎలిమినేషన్ అయిపోతారు. సో ఈ విధంగా అంటే యాక్చువల్గా నాగార్జున గారు కామనర్స్ వస్తే సెలబ్రిటీస్ అనే టాపిక్ తీసుకురాకూడదు కాబట్టి అన్నాడు. కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ రోజు కామనర్స్ వస్తే సెలబ్రిటీ అనే ట్యాగ్లో తీసుకొచ్చేవాళ్ళు. ప్రియా శెట్టి 100% తీసుకొచ్చేది. కానీ నాగార్జున అంత క్లియర్ కట్గా చెప్పడం వల్ల ఆమె వెనక్కి తగ్గిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ దమ్ము శ్రీజ విషయంలో సంజన గారు 100కి 200% కరెక్ట్గా చెప్పారండి. సింపుల్ థింగ్, నేను శ్రీజ గారి గేమ్ ప్లాన్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అగ్ని పరీక్ష షోలో షాకీబ్ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా అన్నప్పుడు తను హ్యాండ్ రేస్ చేసి మంచి పాయింట్ పట్టిన తర్వాత తనకి బయట మంచి బజ్ వచ్చింది, పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఓకే, దమ్ము శ్రీజాకి మంచి డేర్నెస్ ఉంది, మంచి పాయింట్ మాట్లాడింది, అలాగే ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంతో తను హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిసారి ఇలాగే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఓవర్లాప్ చేయడం, అవసరం లేకపోయినా అక్కడ పాయింట్ పెట్టడం, ఎస్పెషల్లీ నాగార్జున గారితో కూడా ప్రతిసారి హ్యాండ్ రైజ్ చేసి నేనేదో మంచి పాయింట్ బయట తీసినట్టుగా ఫీల్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ సాటర్డే ఎపిసోడ్ రోజున డిమాండ్ పవన్ కెప్టెన్సీ వెనక తీసుకున్నప్పుడు ఈమె మళ్ళీ స్పెషల్గా హ్యాండ్ రైజ్ చేసి సంజన గారిది కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఒక లాజిక్ లెస్, వర్త్ లెస్ పాయింట్ తీసుకొచ్చింది. అంటే తన ఉద్దేశం ఏంటంటే నాకు అగ్నిపక్ష షోలో ఇలా నేను మాట్లాడితే నాకు సక్సెస్ అయ్యాను. సో బిగ్ బాస్ కూడా ఇలాగే మాట్లాడితే, దట్టు నాగార్జున గారికి కూడా అగెన్స్ట్గా మాట్లాడితే నాకు ఎక్కువ బూస్ట్ వస్తుంది, నాకు ఎక్కువ మైలేజ్ వస్తుంది, నాకు ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అని తను ఒక నెగిటివ్ డైలామాలో వెళ్ళిపోతుంది. కానీ తనకు తెలియదు కదా బయట వీళ్ళకి ఎంత నెగిటివ్ ఉందనేది. సో తను అదే పార్టీని ఫాలో అవుతుంది హౌస్లో. కానీ అది ఫెయిల్, అది వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పాయింట్ తీసుకొచ్చుకొని సంజన గారు దమ్ము శ్రీజకి చెప్పడం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ నేను ప్రోమో చూసినంత వరకు అయితే రీతు చౌదరి కూడా దమ్ము శ్రీజకి అదే పాయింట్ చెప్పింది. అవసరం ఉన్నప్పుడు మాట్లాడు, అవసరం లేనప్పుడు చెప్పకు. అది క్లియర్ కట్గా చెప్పింది. నేను అదే చెప్తున్నా దమ్ము శ్రీజకి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి. అప్పుడే మన మాటకి ఒక విలువ ఉంటుంది. నువ్వు ప్రతిదీ అయిన దానికి కాని దానికి వెళ్ళి మాట్లాడితే నీ మాటకి అసలు వాల్యూనే ఉండదు. సిచ్యువేషన్, సమయం, సందర్భం, అక్కడ ఉన్న కంటెంట్ ఏంటి, అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చూసిన తర్వాతనే ఎవరికైనా మంచి కంటెంట్ ఆడియన్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేసుకుంటే మంచి పాజిటివ్ వస్తుంది. అంతే తప్ప ఇలా అయిన దానికి కాని దానికి హ్యాండ్ రేజ్ చేసేయడం, లేకపోతే అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడితే ఇలాగే ఉంటుంది, ఇలాగే నెగిటివ్ అవుతారు. సో ఓవరాల్గా ఈ కామనర్స్ అందరికి కూడా మనం ఎలిమినేషన్ అయిపోతుందని ఒక భయం పుట్టుకుంది, ఖచ్చితంగా పుట్టుకుంది. సో ఈ వీక్లో నాకు తెలిసి నేను అనుకుంటున్న డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం కళ్యాణ్ పడాలా, అలాగే ప్రియా శెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ లెక్కల మహాముద్దులు ఎవరంటే కళ్యాణ్ పడాలా. ఈయన కనిపించినంత ఇన్నోసెంట్ కాదని నాకు అనిపిస్తుంది. వీళ్ళందరికన్నా నెక్స్ట్ లెవెల్ కన్నింగ్ గేమ్ ఎవరికైనా ఉందంటే అది ఖచ్చితంగా కళ్యాణ్ పడలే. ఇంకా ఇతను కనుక హౌస్ సర్వ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ బయటకు వస్తుంది, ఇతని గురించి ట్రూ కలర్స్ మొత్తం బయటకు వస్తాయి. అండ్ ఏంటో నాకు అర్థం కాదు, మాతనే ప్రతిసారి ఇలా ఉంటుంది కదా చేయబెట్టి, ఇగో ఇలా ఇలా ఇలా
ఇలా ఇలా పెట్టి ఇట్లా మాట్లాడతారండి. అంటే ఏంటి, మనం వాయిస్ రేజ్ చేసి ఇట్లా హ్యాండ్ పెట్టి మాట్లాడితే మన పాయింట్ రాంగ్ అనుకుంటున్నారా? ఈయన ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. 100% ప్రతి ఒక్క కంటెస్టెంట్ తీసి పడేసి మాట్లాడతాడు. దట్టు ఏమనుకుంటాడంటే నేను మాట్లాడిందే పాయింట్, అవతల వ్యక్తి మాట్లాడింది పాయింట్ కాదు. ఎందుకో అర్థం కాదు. ప్రతిసారి ఇలాగా చేస్తాడు. నేను చెప్పిందే కరెక్ట్, నేను అనుకుందే కరెక్ట్, నేను ఆడిందే గేమ్, ఇంకేది కాదు. అండ్ ఈయన తప్పు చేసి అవతల వ్యక్తి యొక్క తప్పు కోసం క్వశ్చన్ చేస్తాడు. ఈయనే కదా ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో ఆ బోర్డు పైన హ్యాండ్ పెట్టి దొరికిపోయింది, అక్కడ పట్టించుకోలేదు. మొన్న 2 హ్యాండ్స్ పట్టుకునే కాలచక్రానికి అక్కడ దొరికిపోయాడు. కానీ ఈయన కరెక్ట్, నేనే 100% పర్ఫెక్ట్ పర్సన్ని, ఇంక అవతల వాళ్ళందరూ కూడా రాంగ్ పర్సన్ అన్నట్టుగా మాట్లాడతాడు, డిగ్రేడ్ చేసి మాట్లాడతాడు. నాకు అది నచ్చట్లేదు. ఎస్పెషల్లీ రామురాథోడు సెకండ్ వీక్ లో నామినేషన్ చేసినప్పటికైతే చెప్తున్నా, గిట్లేగో ఇలా హ్యాండ్ చూడండి, చెప్తున్నా లిటరలీ ట్రోల్ అయిపోతావు. ఆ స్టైల్గా ఏదో ఆర్టిఫిషియల్గా ట్రోల్ అయిపోతావు. ఎందుకు అంత ఏంటి ఏదో ఓవర్గా మాట్లాడినట్టు, అంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా, నేనే మాట్లాడుతున్నా అన్నట్టుగా మాట్లాడతా. నాకు అది నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు. మేబీ మీకు నచ్చుతుందేమో నాకు తెలియదు, నాకు నచ్చట్లేదు. ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారో నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా అయితే కామెంట్స్ అందరికి భయం పుట్టుకుంది, వాళ్ళందరూ నుంచి ఎవరొకరు ఎలిమినేషన్ అయిపోతారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీక్ ప్రియా శెట్టి గారు అవుట్. దట్స్ ఇట్. ఆమె ఖచ్చితంగా ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం 100% ఉంది. బిగ్ బాస్ ఎలాంటి గేమ్ ఆడకపోతే కామనర్స్ నుంచి కళ్యాణ్ అండ్ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోతుంది. వాళ్ళకు ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇప్పటికిప్పుడు పాజిటివ్ అయిన సీన్ కూడా లేదు. అండ్ ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా గేమ్ ఆడితే ఇటు సెలబ్రిటీస్ నుంచి ఫ్లోరాస్ అని, కామనర్స్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఒకవేళ ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ వెళ్ళిపోతారు అనుకుంటే మాత్రం కళ్యాణ్ పడని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పట్లో మాస్మన్ హరీష్కి ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అలా అనుకుంటే మాత్రం వాళ్ళ మిస్సెస్ యొక్క వీడియో బ్యాట్ చూపించే వాళ్ళు కాదు. దట్టు హరీష్కి ఆడియన్స్ లో ఎంతో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఆ సింపతి కూడా గెయిన్ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ భయం ఏంటంటే మనం అందరం నామినేషన్ లో ఉంటే అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ డిమాండ్ పవన్. సో అందరి ఇప్పుడు ఫర్ సపోజ్ డిమాండ్ పవర్ కూడా నామినేషన్ ఉండండి, రిమైనింగ్ ఎవరు లేరు అనుకో, ఆ రిమైనింగ్ ఓట్ అనేది వీళ్ళకి క్రాస్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇప్పుడు అందరూ ఉండేసరికి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకుంటారు, వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోతుంది. ఇది వీళ్ళ పట్టుకున్న భయం. సో మీరేమనుకుంటున్నారు? నేను ఏమైనా లాగ్ చేస్తే కనుక సారీ అండి, నాకు అనిపించింది చెప్పాను. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.